వెల్కమ్ టు తిరగమాతలు. వెజ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాస్మతి రైస్ తీసుకుని, నేను ఇక్కడ 1.5 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నా. బియ్యంను 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన నానబెట్టుకోవాలి. వెజ్ బిర్యానీ కోసం తీసుకున్న కూరగాయలు: ఒక డేక్షాను కానీ బాండిని కానీ తీసుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు తీసుకోవాలి. బిర్యానాకు, దాల్చిన చెక్క, లవంగా, మిరియాలు, జీలకర్ర, సాజీర తీసుకున్నా. తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా వేయించుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్, కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాను అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా గరం మసాలా, ఇప్పుడు పెద్దగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని గ్యాస్ ఫ్లేమ్ను తగ్గించుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నా. ఇక్కడ 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల నీళ్లు తీసుకున్నా. ఎసరు తొందరగా వేడి కావడానికి మూత పెట్టుకుంటున్నా. బాగా మసులుతున్న ఎసరులోకి నానబెట్టి పెట్టుకున్న 1.5 గ్లాస్ బియ్యంను వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. తర్వాత మూత పెట్టుకొని ఎసరంతా ఇనికిపోయిన తర్వాత కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని గ్యాస్ ఫ్లేమ్ను 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన వెజ్ బిర్యానీ తయారు.